ప్రియమైనటువంటి వాళ్ళారా, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, ఈరోజు మన అంశము మనతో ఉండేటువంటి దేవుడు. మన జీవిత కాలమంతా మన ప్రతి పరిస్థితిలో మనతో ఉండేటువంటి దేవుడు. ఇదిగో యుగ సమాప్తి సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అది దేవుడు విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానము. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అన్నాడు. ప్రియులారా, మనతో ఉండేటువంటి దేవుడు ఏ రీతిగా ఆయన మనతో ఉన్నాడో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనతో ఉన్నటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, నిన్ను ఏమాత్రము విడువనో నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన మనతో వాగ్దానం చేశాడు. మనతో ఉన్నటువంటి దేవుడు మనను విడువక ఎడబాయక మన జీవిత కాలమంతా విడువక ఉండేటువంటి దేవుడిగా నేను మీతో ఉంటానని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాము. రెండవది చూసినట్టుంటే, మరి మనం చదువుకున్న వాక్య ప్రకారంగా మత్తయి 28:20 లోపట, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. ఈ లోకములో మాత్రమే కాదు, సదాకాలము. ఈ లోకములో కాదు కానీ నిత్యత్వంలో కూడా మనతో ఎప్పుడు ఉండేటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా గమనించినట్టయితే, మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన మన జీవితమంతా విడువక ఎడబాయక సదాకాలం మనతో ఉంటూ మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడిగా అతడు తన వాగ్దానాన్ని మన పట్ల బయలుపరుస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం చూసినట్టుంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరమాంతం వరకు ఆయన నేత్రములో మన దేశం మీద లేక మన జీవితాల మీద మన కుటుంబాల మీద ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా నేత్రములు ఆ దేశం మీద లేక ఆ కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, మన జీవిత యాత్రలో మనతో ఉండేటువంటి దేవుడు ఆయన ఎన్నడూ విడువని ఎడబాయనటువంటి దేవుడు. నీవు మరిచినా నువ్వు విడిచినా ఆయన మర్వక విడువక తన యొక్క వాగ్దానములను మన జీవిత కాలమంతా మన పట్ల మన కుటుంబాల పట్ల నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు, మనకు తోడై ఉన్నటువంటి దేవుడు, మనతో ఉండేటువంటి దేవుడుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు కనాను యాత్రలో వెళుతున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణము 40 సంవత్సరాల ప్రయాణము లోపట దేవుడు వారితో కలిసి నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమాకాండము 40వ అధ్యాయం 38వ వచనములో అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం గమనిస్తాము. నిర్గమాకాండము 40వ అధ్యాయం 38వ వచనం, ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ప్రియులారా, ఈ 40వ అధ్యాయం నిర్గమాకాండం 38వ వచనం మనం గమనించినట్లంటే, ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములో ఇలాగుననే జరిగెను.
40 సంవత్సరాల ప్రయాణము లోపట, సుదీర్ఘమైన ప్రయాణము, వారు చక్కటి మార్గం గుండా నడిపించబడలేదు. పర్వతాలు, అరణ్యాలు, నదులు, ఎడారుల గుండా నడిపించబడ్డారు ఇశ్రాయేలు. ఈ 40 సంవత్సరాల ప్రయాణము లోపట పగలు మేఘస్తంభం. మేఘస్తంభం ఎందుకంటే ఎండ, భయంకరమైనటువంటి తీక్షణమైన ఎండ వారి మీద పడకుండా చల్లగా ఉండడానికి దేవుడు వారికి మేఘస్తంభం ఇచ్చాడు. అదే రీతిగా రాత్రి వేళ భయంకరమైన చలి ఉంటుంది కనుక దేవుడు ఏం చేశాడంటే మేఘస్తంభం ఎలా ఉంటుందంటే చక్కటి వేడిగా ఉంటుంది. వారికి చలి తగలకుండా, గాలి రాకుండా ఆ మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారిని కాపుదలగా దేవుడుంచి 40 సంవత్సరాలు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో ఈ రీతిగా ఉంది. 121 దావీదు కీర్తన 4లో చూసినట్టయితే, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకక నిద్రపోక రాత్రింబగళ్ళు మన యోగక్షేమాల కొరకై కనిపెట్టేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు కనుక మరి ఆయన మన పట్ల కలిగి ఉన్న శ్రద్ధ. అదే కీర్తన 23:4లో చూసినుండే, లోయల గుండా నడిచి వస్తే ఆయన మనకు దుడ్డు కర్ర దండమును మనకు తోడుగా ఉంచాడు. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఆదరించే దేవుని కృప, ఆదరించే దేవుని యొక్క దండము మనము లోయల్లో పడి నడిచినప్పుడు, భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఆయన తోడుగా ఉంటానని ఇచ్చినటువంటి వాగ్దానం ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. అదే రీతిగా మరి కీర్తనల గ్రంథం 18 దావీదు కీర్తన 33వ వచనంలో చూసినట్టుంటే, ఎత్తైన పర్వతాల మీద, ఎత్తైన మెట్టల మీద నడిచినప్పుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె బలపరిచి మనము పడిపోకుండా స్థిరమైనటువంటి వారిగా నడవడానికి సహాయం చేసేటువంటి దేవుని వాగ్దానము మన పట్ల ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే 91 దావీదు కీర్తన 12వ వచనం చూసినట్టుంటే, మన మార్గం అంతటిలో పట్ల మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన కాళ్ళకు రాయి తగలకుండా కాపాడేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా 33వ ద్వితీయోపదేశకాండం 25వ వచనంలో చూసినట్టుంటే, ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వాళ్ళు ఐగుప్త దేశంలో వేసుకున్నటువంటి బట్టలు, వారికి మధ్యలో బట్టలు లేవు. వారి బట్టలు ఎలాగయ్యాయంటే వాళ్ళ వయసు పెరుగుతున్నప్పుడు బట్టలు కూడా పెరిగాయి. ఎంత విచిత్రం ఆలోచించండి. 40 సంవత్సరాలు అవే బట్టలు తొడుక్కొని వెళ్ళారు, బట్టలు మార్చినట్టుగా లేదు. బాగా గమనించాలి మీరు. 40 సంవత్సరాల ప్రయాణములో వాళ్ళు బట్టలు మార్చుకోలేదు. ఏ డ్రెస్ అయితే ఐగుప్తులో వేసుకొని వెళ్ళారో అదే డ్రెస్సు. మరి ఐగుప్తులో ఒక బాలుడు సంవత్సరం వయసు ఉన్నప్పుడు వెళ్ళిండు అనుకోండి, సంవత్సరం వయసు ఉంటే వాడు కానానుకు చేరడానికి 40 సంవత్సరాలు. 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి వాడు ఐగుప్తులో కానానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలు అయితే కనుక ఆడు 40 సంవత్సరాలు మంచి వయసు ఉన్నటువంటి వాడైతాడు. ఆ బట్టలో సంవత్సరం వయసులో ఉన్న వేసుకున్న బట్టలో 40 సంవత్సరాలకు అదే బట్టలు వాడు పెరుగుతుంటే పెరిగాయి, అవి చీకిపోలేదు, అవి పాడైపోలేదు బట్టలు. రెండవదిగా వాళ్ళు తొడుక్కున్నటువంటి చెప్పులు ఏవైతున్నాయో, చిన్న బాబు సంవత్సరం బాబు ఉన్నప్పుడు ఏ చెప్పులైతే ఇంత సైజు చెప్పులు ఉంటాయో 40 సంవత్సరాల తర్వాత ఆ చెప్పులు అరిగిపోలేదు. అవి ఎలా అయ్యాయంటే వాని కాలు ఎలా పెరుగుతుంటే ఆ యొక్క చెప్పులు ఆ రీతిగా అయ్యాయి. అందుకే అక్కడ ఏముందంటే వాక్యములో పట్ట 33 ద్వితీయోపదేశకాండం 25లో ఏముందంటే, వాళ్ళ కాళ్ళు పెరుగుతున్నప్పుడట ఆ చెప్పులను ఇనుప చెప్పులుగా, ఇత్తడి చెప్పులుగా దేవుడు మార్చారట. రాళ్ళల్లో, రప్పల్లో నడుస్తున్నప్పుడు, పర్వతాలు ఎక్కుతున్నప్పుడు, లోయల్లో నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోకుండా ఏం చేశాడట దేవుడు? అవి ఇనుము చేత, ఇత్తడి చేత దేవుడు దాన్ని చేశాడట. 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలేదట. ఈనాడు మనం మంచి కంపెనీ ఉన్న చెప్పులు కొంటే, బాటా షూ కంపెనీకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 1 సంవత్సరం గ్యారంటీ ఇస్తారు, అంతే. ఆ సంవత్సరం తర్వాత గ్యారంటీ లేదు. కానీ దేవుడు వాళ్లకు 40 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు చిన్న బట్టలున్నా వాళ్ళ వయసు పెరుగుతుంటే అవి పెరిగాయి, అవి చీకిపోలేదు, అవి పాడైపోలేదు. ఐగుప్తులో వేసుకున్నప్పుడు ఎలాగున్నాయో 40 సంవత్సరాలకు కానాన్లో ప్రవేశించినప్పుడు అవే బట్టలు అవే ఆ రీతిగానే ఉన్నాయి.
చెప్పులు కూడా అవి చిన్న వెళుతూ ఉంటే 40 సంవత్సరాల కాలు పెరిగినప్పుడు అవి పెరిగి అవి అరిగిపోలేదు. ఇత్తడి చెప్పులుగా, ఇనుప చెప్పులుగా మార్చాడు. అంటే దేవుడు తన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత, భద్రత కలిగి ఉన్నాడో మనం ఆలోచించుకోవాలి. మన పిల్లల పట్ల మనం ఎంతో బాధ్యత కలిగి ఉంటాం. రేపు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? రాత్రే మంచి తెలివైనటువంటి తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారంటే, ఆ తల్లి తెలివైందైతే ఏం చేస్తుందంటే ఉదయకాలము కొరకు రాత్రే సిద్ధపడుతుంది. వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఆ బట్టలు తీసి పెడుతుంది, ఏ షూ వేసుకోవాలో ఆ షూ, ఆ సాక్సులు తీసి పెడుతుంది. ఏమండి, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు సర్ది పెడుతుంది. తెల్లవారు లేవగానే పిల్లలకి ఎక్కడ వెళ్తారంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళే తట్టుగానే సిద్ధపడి ఉంటుంది. నాకు అనిపిస్తుంది మానవ మాతృలమైనటువంటి మనమే అంత సిద్ధపాటు కలిగి ఉంటే మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు మనను కాపాడటం కొరకు, మనల్ని పరలోకం చేర్చడం కోసము పరమ తండ్రి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన నిమిత్తమై రక్తము చిందించి ప్రాణము పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య ఇంకా ఆయన ఎంత బాధ్యత, భద్రత కలిగి ఉంటాడో మనం ఆలోచించాలి. కొంతమంది తల్లులు బాధ్యత లేని వారిగా ఉంటారు. ఏ కుటుంబంలో అయితే తల్లి బాధ్యత లేకుంటుందో ఆ పిల్లలు కడుపు నిండా తినలేరు, ఆ పిల్లలకు సంరక్షణ ఉండదు, ఆ పిల్లలు సరైన వసతులు కలిగి ఉండనటువంటి పిల్లలుగా ఉంటారు. కానీ బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు కావలసిన తిండి అయిపోకముందే అవి ఉండగానే సిద్ధపాటు కలిగి ఉంటారు. బాధ్యత కలిగిన తల్లి ఏం చేస్తుందంటే తెల్లవారి ఏవైతే సిద్ధం చేయాలో అవన్నీ రాత్రి సిద్ధపరచుకుంటుంది. ఆ రీతిగానే పరలోకపు తండ్రి మన జీవితంలో మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికినట్టయితే మనం దేని గురించి చింతించకుండా అన్ని విషయములో ఆయన బాధ్యత కలిగినటువంటి దేవుడు మనల్ని కాపాడడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని సంరక్షించడానికి అన్ని విషయములో పట్ల బాధ్యత కలిగినటువంటి ఆ దేవుడై తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది చూసినట్టుంటే మొదటిది మనతో ఉండేటువంటి దేవుడు, రెండవది రేపటిని గురించి చింతించకు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. నిన్న అంటే నిన్నటి దినము రుణం తీరిపోయింది, అది మనది కాదు. రేపు అనేటువంటిది దేవుడిచ్చేటువంటి గొప్ప వరం. నిన్నటి దినము రుణము తీరిపోయింది, అది మనది కాదు. రేపటి దినము దేవుడిచ్చేటువంటి వరము. ఈరోజు మనకున్నది, వర్తమానములో మనం ఉన్నాం. ఈ దినము గురించే మనం వెళ్ళాలి, రేపటి గురించి చింతించకూడదు. అందుకే మత్తయి సువార్త 6:31 నుంచి వెళ్ళి 34 వరకు చూసినట్టయితే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఎలా జీవించుతామో అని వాటి గురించి ఆలోచించకండి. దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కానీ ఏనాడైనా ఏ పక్షినైనా మీరు చూసారా? ఏ పక్షి అయినా ఏడ్చినట్టు కనబడుతుందా? మనకు కనబడది. పక్షులు ఎంతో సంతోషంగా ఉంటాయి. దేవుడు అంటాడు ఆకాశ పక్షులనే ఎంతో శ్రేష్టమైన రీతిగా పోషిస్తుంటే మరి ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. కాబట్టి రేపు గురించి మీరు ఆలోచించకండి, నా యందు నమ్మకం కలిగి ఉండండి, నా యందు బాధ్యత కలిగి ఉండండి, నా వాక్య ప్రకారం మీరు జీవించండి. మిగిలినటువంటి వాటి గురించి నీవు ఆలోచించవలసినటువంటి అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే మత్తయి సువార్త 6:33 ఏమంటారంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి, మీకేమి కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుని యొక్క వాగ్దానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రేపటి గురించి చింతించకూడదు. గమనించండి, కీర్తన 127 2వ వచనంలో చూసినట్టయితే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచూ ఉన్నాడు. కష్టం చేస్తే ఇవ్వటం లేదట, నిద్రపోతే ఇస్తుండట. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా, నా ఆశ ఏంటంటే పని పాటలు ఉన్నటువంటి వారు పని చేయాల్సిందే, పని లేనటువంటి వారు ఏం చేయాలంటే పని చేస్తలేరు కాబట్టి దేవుని పని చేయాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును రాత్రింబగలు చదివేటువంటి బాధ్యత ఉండాలి. మరి దినమంతా కూడా వ్యర్థంగా గడపకూడదని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యంని ఎంత చదివితే అంత బలపడతావు, లేక నువ్వు ప్రార్థిస్తే ఎంతో బలపడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. పనైనా చెయ్యి, లేకపోతే పరిశుద్ధ గ్రంథం అన్న చదువు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన అన్న చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, నువ్వే పని చేయకపోయినా నువ్వు గంటల తరబడి ప్రార్థించు, గంటల తరబడి వాక్యం చదువుకో. కొంతమందికి వాక్యం చదవరాదు,
వాక్యం చదవరానటువంటి వారికి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, నువ్వు అనేక సార్లు వాక్యాన్ని చదివితే సరళంగా వాక్యం చదివేటువంటి జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. వయసు పెరుగుతున్నప్పుడు నలుగురిలో మనకు వాక్యం చదువుమని ఎవరైనా ఇచ్చినట్టయితే మనం చదవలేకపోతే తప్పు చదివితే ఏం చేస్తారంటే అందరూ బాధపడతారు. కనుక వాక్యం చదివేటువంటి జ్ఞానం మనకు ఉండాలంటే దానితో సంబంధం ఉన్నటువంటి వారు మాత్రమే చదువుతారనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మరి రేపటి గురించి నువ్వు ఆలోచించకూడదు. రెండవదిగా, నువ్వు నిద్రిస్తుంటే ఆయన ఇచ్చేటువంటి దేవుడు. మూడవదిగా, నీ భారము ఆయన మీద మోపాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 55వ దావీదు కీర్తన 22వ వచనం ఏముందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము దేవుని మీద మోపినప్పుడు, నీ సమస్యలు దేవునికి అప్పగించినప్పుడు, నీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలన్నీ ఆయనకు అప్పగించినప్పుడు నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆయనే నీ ప్రతి భారమును మోసేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా గమనించవాలి. అలాగే చూసినట్టయితే మన చింతల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో మనము దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టుంటే, నేను మిమ్ముల గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయుడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా ప్రియులారా, మొదటి చూసినట్టుంటే మనతో ఉండేటువంటి దేవుడు. రెండవదిగా, రేపటి గురించి నువ్వు చింతించకో. ఈరోజున్నావు, నువ్వు బ్రతికున్నావు, రేపు ఉంటుందో ఉండవో నీకు తెలియదు. ఈరోజు నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. ఈరోజు దేవుడు నీ కొరకు 24 గంటలు ఇచ్చాడు. ఎంతసేపు బైబిల్ చదివావు, ఎంతసేపు ప్రార్థన చేశావు, ఎంతసేపు దేవుని పనులు చేసావు అనేటువంటిది ఒక్కసారి నువ్వు లెక్కేసుకో. అశాశ్వతమైనటువంటి లోకం కొరకు దినమంతా పనిచేస్తున్నావు, కానీ శాశ్వతమైన దేవుని కొరకు నువ్వెంత పని చేస్తున్నావు అనేటువంటిది ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. అందుకే మూడవది ఏంటంటే, మొదటిది మనతో ఉండేటువంటి దేవుడు, రెండవది రేపటి గురించి చింతించకు, మూడవది అనుదినము నువ్వు ఆయనపై ఆధారపడినటువంటి వాడిగా ఉండు. ఏమండి, అనుదినము మనకున్న డబ్బు మీద ఆధారపడకు, మనకున్న జ్ఞానం మీద ఆధారపడకూడదు, మనకున్న పలుకుబడి మీద ఆధారపడకూడదు, మనకున్న తెలివితేటల మీద ఆధారపడకూడదు, దేని మీద ఆధారపడకూడదు. ప్రతిరోజు మనము దేవుని మీద ఆధారపడవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, నేను మిమ్మల గురించి చింతిస్తున్నాను కాబట్టి నేను చింత యావత్తు నా మీద వేయమన్నాడు. గనుక మనమన్నీ ఆయనకు అప్పగించి ఆయన మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది అంటే, మీరు వెళ్ళుచున్న త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినటువంటి త్రోవ కాదు. మనము ప్రతిరోజు వెళ్ళినటువంటి త్రోవలో ఎలా వెళుతామంటే నిర్భయంగా వెళుతాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనము ప్రయాణం ప్రారంభించాము. ఎక్కడికి గుండా నడిపిస్తాడో నీకు తెలుసా? ఏమండి, డ్రైవింగ్ చేసేవారికి ఏముంటుందంటే రూట్ నాలెడ్జ్ ఉంటుంది. రూట్ నాలెడ్జ్ అంటే ఎప్పటికీ ఒకే త్రోవ గుండా వెళుతూ ఉంటే ఆ త్రోవలో వెళుతున్నప్పుడు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో తెలుస్తుంది, ఎక్కడ గుంత ఉందో తెలుస్తుంది, ఎక్కడ మలుపు ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు స్పీడ్గా వెళ్ళినా కంట్రోల్ చేసుకోగలరు. కానీ తెలియని మార్గం గుండా వెళుతున్నప్పుడు నువ్వెంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నా, ఎంత నైపుణ్యత కలిగిన డ్రైవింగ్ నీకున్నా, తొందరపాటు పనికి రాదు. ఈ సమయంలో నేను ఒక హెచ్చరిక డ్రైవింగ్ చేసేవారికి ఇస్తాను. నువ్వు స్పీడ్గా వెళితే జరిగేది ఏంటంటే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ముందు వెళ్తావు. 5 నిమిషాలు నువ్వు ఉద్ధరించేది ఏమీ ఉండదు. దయచేసి గమనించాలి. కొంతమంది జీవితాల్లో ఎప్పటికీ తొందరే ఉంటుంది, ఆడ వెళ్ళి చేసేది ఏముండదు. అంత తొందర డ్రైవింగ్ అవసరం లేదు. ఎప్పుడు డ్రైవింగ్ అవసరం అంటే మెయిన్ రోడ్డు మీద వెళుతున్నప్పుడు, ఏమండి నీకేం ఆటంకంగా ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడికి వెళ్ళి చూస్తే మైలు 2 మైళ్ళ దూరము నీకు తేటగా కనిపిస్తున్నప్పుడు వెహికల్ను ఎంత స్పీడ్గా నువ్వు తీసుకెళ్ళినా దానివల్ల ప్రమాదం జరిగేది. కానీ సిటీలో అడుగడుగున అపాయమే. కనుక సిటీలో నడిపించేటువంటి డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళినా 5 నిమిషాల వ్యత్యాసము కంటే ఎక్కువ ఉండదు.
కాబట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పీడ్గా వెళ్ళటం తగ్గించాలి. నీ డ్రైవింగ్లో నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. బండి నడిపించేటప్పుడు ఎక్కువ బ్రేకులు వేయనటువంటి వాడు కరెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నట్టు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంచి డ్రైవింగ్ వచ్చిన వాడు గుర్తిస్తాడు. బండి నడిపించేవాడు అడుగడుగున హారన్ కొట్టిండు అనుకోండి, వానికి డ్రైవింగ్ రాదు అని గుర్తు. అడుగడుగున హారన్ కొడితే అడుగడుగున బ్రేకులు వేసిండు అనుకోండి, వానికి డ్రైవింగ్ రాదని అర్థం. కారణం ఏంటంటే ఎక్కడ స్లో కావాలో అక్కడ స్లో అయ్యే ముందు ఇక్కడ నువ్వేం చేయాలి, స్పీడ్ తగ్గిస్తే, ఎక్సిలేటర్ తగ్గిస్తే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినాక నువ్వు బ్రేక్ వేయవలసినటువంటి అవసరం ఉండదు. అది ఆర్టీఓ రూలు. నువ్వు బండి నడిపించేటప్పుడు తక్కువ స్పీడ్గా వెళ్తావు, సడన్గా బ్రేక్ వేస్తావు. కాదు డ్రైవింగ్ పద్ధతి. నీకు ముందట గుంత ఉందని తెలిసినప్పుడు ఇక్కడనే కొంచెం దూరంలోనే డ్రైవింగ్ స్లో చేసినప్పుడు నువ్వు అక్కడ స్పీడ్ బ్రేక్ వేయవలసిన అవసరం లేదు. అలా వెళ్తావు, అలా దాటిపోతావు. స్పీడ్ బ్రేకర్ మీద కానీ గుంతలో కానీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మూడవది ఏంటంటే అనుదినము ఆయనపై ఆధారపడండి. అనుదినము ఆయనపై ఆధారపడితే ఏమవుతుందంటే, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆధారపడాలంటే మనం వెళ్ళుచున్న మార్గము ఇవాళ తారీఖు ఎంతండి, 23. రేపు మనము ఎక్కడికి వెళుతామో, ఎవరితో మాట్లాడతామో, ఎక్కడ ఎంత సమయం గడుపుతామో మనకు తెలియదు. నువ్వు వెళ్ళుచున్న మార్గము నీకు తెలియదు కనుక నువ్వు ఆయన మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితం అంతా ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే మీరు వెళ్ళుచున్న మార్గము ఇంతకు ముందు వెళ్ళినటువంటి మార్గము కాదు. ఇంతకు ముందు వెళ్ళినటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు మనము స్లోగా వెళ్ళాలి. డ్రైవర్కు 4 కళ్ళు ఉండాలి. డ్రైవర్కు 4 కళ్ళు ఉండాలి. నేను చెప్పగలను, ఇక్కడ యవనస్తులు ఎంతమంది ఉన్నారో నేను చెప్పగలను. నా అంత స్పీడ్ డ్రైవింగ్ మీరు ఎవరు చేయలేరు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సిటీలో నేను 60 కంటే తక్కువ నడిపించినటువంటి వాడిని. సిటీలో 60 మీరు ఎవరు ఎంత డ్రైవింగ్లో మీరు ఆరితేరినా నాకంటే మాత్రం మీరు చేయలేరని గట్టిగా చెప్పగలను. కారణం ఏంటి అని అంటే డ్రైవింగ్ యొక్క పద్ధతి తెలవాలి. ఎక్కడ స్లో చేయాలి అక్కడ కంప్లీట్గా స్లో చేయాలా, ఎక్కడ బండి స్పీడ్గా వెళ్ళాలో అక్కడ బండి స్పీడ్. అన్ని టైంలో ఒకే రీతి వెళ్ళడానికి కుదరదు. మీరు వెళ్ళుచున్న మార్గము మీకు తెలియదు గనక, తెలియని మార్గంలో వెళుతున్నప్పుడు నడిపించే తెలిసిన దేవుని మీద మనము ఆధారపడవలసినటువంటి అవసరం మనకున్నది కనుక మనం దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము. అదే రీతి చూస్తే అన్నీ తెలిసినటువంటి దేవుడు మనను అన్ని రకాల క్షేమంగా నడిపించేటువంటి దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనము ధన్యులం. ఎందుకంటే అన్ని విషయాల లోపట ఎరిగినటువంటి మన దేవుడు మనకు భద్రత ఇచ్చి నడిపించేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దినదినము విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టుంటే అనుదినము నూతన వాత్సల్యముతో, నూతన ప్రేమతో, నూతన కృపతో, నూతన ప్రేమతో నడిపించేటువంటి పరలోకపు తండ్రి మనకున్నాడు కనుక అనుదినము ఆయన నూతన వాత్సల్యముతో నడిపించే దేవుడు.